మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని నూతనంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు అందించడం జరిగింది. ప్రస్తుతము నెల్లూరు నగరంలోని నెల్లూరు జిల్లాకు సంబంధించిన నెల్లూరు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయము హైవేకి సమీపంలోని జాతీయ రహదారికి సమీపంలోని ఏర్పాటు చేస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి ఈ కార్యాలయము ఇక్కడ నిర్మిస్తున్నారు, నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే మొత్తము ఒక 2 ఎకరాలలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో హంగుమాతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి మున్సిపల్ అధికారి అక్రమంగా కడుతున్నారు, దీనికి పర్మిషన్ లేదు, కనీసము టౌన్ ప్లానింగ్ ఇది కూడా లేదంటూ దీన్ని కూల్చివేస్తామని కూడా ఒక నోటీసు కూడా అంటించడం జరిగింది. మొత్తం మీద ఈ కార్యాలయానికి ఇంకా ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు చేపట్టారు, దీన్ని కూల్చివేస్తామని కూడా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు నిన్న వచ్చి హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా నోటీసు కూడా ఇక్కడ తగిలిచ్చి వెళ్ళడం జరిగింది. అయితే ఈ నోటీసు కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. నిన్న నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు ఇక్కడికి వచ్చి నోటీసు అంటించడం జరిగింది. అయితే నోటీసులో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు, అదేవిధంగా నోటిఫికేషన్ అని కొన్ని సెక్షన్లు ఇచ్చేసి పెట్టి ఉన్నారు. అయితే మొత్తం మీద ఇది ఎలాంటి అనుమతి లేకుండా ఇక్కడ నిర్మిస్తున్నట్లు కూడా వాళ్ళు ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతము చూస్తున్నాము, సుమారు ఒక పెద్ద భవంతిగా ఏర్పాటు చేసి ఉన్నారు. అంటే మొత్తం ఇప్పుడు ఫినిషింగ్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. అయితే ఇది ఒకసారి మనం హాల్లోకి కూడా వెళ్ళి చూద్దాము. లోపల భాగం చూస్తున్నాము. ఇప్పుడు ఇది ఒక పెద్ద హాలు, సుమారు 1000 మంది వరకు కూర్చొని సమావేశం పరిచే విధంగా ఇక్కడ ఒక హాలును కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఇది కూడా సెంట్రల్ మనం చూస్తున్నాము. ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది వేదిక, అదేవిధంగా ముందు విశాలమైన ప్లేసు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ శ్రేణులు మొత్తం వేసేందుకు ఇక్కడ ఈ భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన వద్ద దీనికి సంబంధించిన కాగితాలు కూడా మొత్తం ఉండయి అని కూడా ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అయితే ఎలాంటి అక్రమంగా ఎలాంటిది కట్టడం లేదు. అయితే 2 ఎకరాలు లీజుకు తీసుకొని ఆ లీజు అగ్రిమెంట్లు ఉండయి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పడం ఏంటంటే టౌన్ ప్లానింగ్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే కట్టారని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనము 2వ అంతస్తులకు కూడా వెళ్ళి అక్కడ విజువల్స్ రూపంలో మన ప్రదీప్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇది 2 అంతస్తులు, అంటే ఈ నూతన కార్యాలయ భవనంలో 2 అంతస్తుల పైన చాలా ఖరీదైన అచ్చులతో తయారు చేయడం జరిగింది మొత్తము. అదేవిధంగా ఈ ప్రాంతంలో అంటే మొత్తం రూములు సుమారు ఒక 20-30 రూములు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. రూమ్స్ మాదిరిగా పార్టేషన్ చేసి రూమ్స్ చేస్తారు. సుమారు ఒక 1000 మంది వరకు 1000 పైగానే ఉండే విధంగానే ఇక్కడంతా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే చివరి దశలో ఈ బిల్డింగు జరుగుతుంది. పైన కూడా చాలా వరకు ఫ్లోరింగ్ పనులు కూడా పూర్తిగా వస్తున్నాయి. అయితే టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు కూడా నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. వారం రోజులు గడివ్వడం జరిగింది. వారం లోపు దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం కాగితాలు చూపించాలి, లేదంటే కూల్చివేస్తామని కూడా వాళ్ళు హెచ్చరించారు. అంటే మనం ఇది చూస్తున్నాము,
అంటే ఇక్కడ ముఖ్య నేతలతో సమావేశం అయ్యేందుకు కూడా ఇక్కడ ఒక చిన్న హాల్ మాదిరిగానే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా ఎవరైనా సీఎం స్థాయి అధికారులు వచ్చి ఎమ్మెల్యేలతో మాట్లాడాలన్నప్పుడు ఈ హాల్లోనే సమావేశమవుతారు. ఇది కూడా తయారు చేస్తున్నారు. చూస్తున్నాము, సుమారు అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అయితే నిర్లక్ష్యం కారణమో లేదా అధికారం ఉందని టౌన్ ప్లానింగ్ నుంచి తీసుకోవడం ఏంటి అనే ఉద్దేశంతో ఎందుకో మరి ఈ టౌన్ ప్లానింగ్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని కూడా మున్సిపల్ అధికారులు స్పష్టంగా అయితే చెప్తున్నారు. అంటే మనం చూస్తున్నాం, హైవేకి కూతవేట దూరంలోనే ఈ భవనము ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే నగరపాలక సంస్థ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం వల్లే ఈ నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడి ఉంది. అయితే ఒక వారం రోజులు గడువు ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన రికార్డ్ మొత్తము మున్సిపల్ శాఖ అధికారులకు చూపించాలి, లేదంటే ఈ భవనాన్ని కూల్చివేస్తామని కూడా వాళ్ళు బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఇది పరిస్థితి. మనం ఒకసారి చూస్తున్నాము అంటే హైవే పక్కనే 2 ఎకరాల్లోనే ఈ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు. అయితే దీనికి మాత్రము టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేదని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.